సమస్త మహిమా ఘనత ప్రభావాలు యేసుకే చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. ప్రతిరోజు ఒక అద్భుతమైన దేవుని మాటలను నేను వింటున్నాను. మీరు కూడా అలా వినాలని, అలా దేవుని సన్నిధిని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. యేసేపు జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, యేసేపు జీవితంలో చాలా చీకటి అలుముకుందండి. శ్రమలు, శత్రువులు, సొంతింటి అన్నలే ఆయన్ను అమ్మివేసిన పరిస్థితి. భయంకరమైన పరిస్థితుల్లో యేసేపు జీవితం ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో యేసేపు జీవిస్తున్నాడు. ఒక పక్కన ఏమీ చేయలేని పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకుని తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఎవరు ఇబ్బంది పెట్టినా ప్రార్థన చేస్తున్నాడు, ఎవరు శ్రమ పెట్టినా ప్రార్థన చేస్తున్నాడు, ఎవరు ద్వేషించినా ప్రార్థన చేస్తున్నాడు, ఎవరు హేళన చేసినా ప్రార్థన చేస్తున్నాడు. యేసేపు జీవితం ఈ ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకొని 7 ఏండ్లు శ్రమ అనుభవించిన యేసేపు జీవితాన్ని చూసి దేవుడు 7 ఏండ్ల విందును సిద్ధపరిచాడండి. హల్లెలూయా. ఈ 7 ఏండ్ల విందు ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారంటే సాక్షాత్తు దేవాతి దేవుడే ఆ విందుని సిద్ధపరుస్తున్నాడు యేసేపు జీవితానికి. చూడండి, ఏ శ్రమ అయితే అనుభవించాడు, ఏ కష్టమైతే అనుభవించాడో, ఏ నింద అయితే అనుభవించాడో, ఏ బాధ అయితే అనుభవించాడో, ఎవరి చేత ద్వేషింపబడ్డాడో, ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేవుడు వాగ్దానం చేశాడు, నీ శత్రువుల ఎదుట నీకు భోజనం నేను సిద్ధపరుస్తానని. ఈ విందులో ప్రపంచం మొత్తం ఆ భోజనపు బల్ల మీద కూర్చుని ఈ యేసేపు చక్రవర్తిగా, ఆ పీఠాధిపతిగా అక్కడ కూర్చుంటే ఆ విందు భోజనపు బల్ల చుట్టూ శత్రువులంతా కూడుకున్నారండి. ఫరో భార్య ఫుతీఫర్ ఉంది దాంట్లో. అన్నలు సంచులేసుకొని ధాన్యం కోసం వేరే ప్రాంతం నుంచి అక్కడికి తేబడ్డారండి. దేవుడి ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవో తెలుసా? నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తానన్న రీతిగా ఈ విందును దేవుడు ప్రపంచాన్ని ఆయన ముందు నిలబెట్టేశాడండి, శత్రువులు అనబడిన వారి ముందు. ఈరోజు ఏ శ్రమలో నువ్వు ఉన్నా, ఎవరితో ద్వేషింపబడుతున్నా, ఏ నిందలు నువ్వు అనుభవిస్తున్నా, ఏ కష్టం నువ్వు అనుభవిస్తున్నా, ఏ బాధ నువ్వు అనుభవిస్తున్నానని అనుకోవద్దు. 7 ఏండ్లు యేసేపు జీవితానికి విందు తయారు చేసిన దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి ఒక గొప్ప ఆశీర్వాదం కలిగిన విందు సిద్ధపరచబోతున్నాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండు. దేవుని మహాకృప మనలందరినీ ఆశీర్వదించే కృప.